ఈరోజు నేను మాట్లాడేది 'టీఎఫ్ఐస్' వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ గురించి. అండర్ రేటెడ్ అని ఎందుకంటున్నానంటే, అతను అండర్ రేటెడ్ కాబట్టి. అతను అండర్ రేటెడ్ అని నాకెందుకు అనిపిచ్చింది అంటే, నాకనిపిచ్చింది కాబట్టి. ఓకే. సో, ఇట్ ఈస్ సాయి ధరమ్ తేజ్. సాయి దుర్గా తేజ్ కూడా అని అంటారు. సో, సాయి ధరమ్ తేజ్ యాస్ యూ ఆల్ నో కొన్నిడేల ఫ్యామిలీ అని అంటారు. బట్ నో. మెగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మాట్లాడుకుందాం ఈరోజు మనం. నో కొనిడెల, నో అల్లు ఆర్మీ, నో ఆర్మీస్ టుడే. సో, సాయి ధరమ్ తేజ్ 'పిల్లా నువ్వు లేని జీవితం'తో డెబ్యూ ఇచ్చారు. అండ్ 'పిల్లా నువ్వు లేని జీవితం' అది చాలా బావుంటుంది సినిమా. సినిమాలో పాటలు గానీ అన్నీ బావుంటాయి. మన సాయి ధరమ్ తేజ్ అండ్ రెజీనా ఇట్స్ నైస్. దట్స్ ఎ రియల్లీ నైస్ ఫిల్మ్. ఆ తర్వాత వచ్చినవన్నీ 'రే' అని, 'సుబ్రహ్మణ్యం శీల్' అని, 'సుప్రీం' అని 'తిక్క' గురించి వద్దులే. కొంచెం 'తిక్క' నాకంతగా నచ్చలేదు. ఇంకా 'విన్నర్', 'జవాన్', 'ఇంటెలిజెంట్', 'తేజ ఐ లవ్ యూ' ఎవ్రీ మూవీ ఆఫ్ హిస్ ఈస్ నైస్. ఎప్పుడన్నా చూడాలనిపించే సినిమానే అది. థియేటర్ అవన్నీ నాకు తెలీదు. నేను థియేటర్స్‌కెళ్ళను. కానీ దే ఆర్ ఆల్ నైస్ మూవీస్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై హి ఈస్ స్టిల్ ఇన్ ఐ డోంట్ నో. హి ఈస్ నాట్ టైర్ 2 ఆల్సో. హి ఈస్ నాట్ ఇన్ టైర్ 3. ఐ డోంట్ నో ఏ టైరో అతను తెలీదు. బట్ ఐ ఫీల్ హి ఈస్ వెరీ అండర్ రేటెడ్. ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో అండర్ రేటెడ్. ఎంత బోర్ కొట్టినా కూడా ఇప్పటి వరకు నేను 'సుప్రీం' ఇంకా 'విన్నర్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' బోర్ కొట్టినప్పుడల్లా ఇవే సినిమాలు చూస్తూ ఉంటాను. దే ఆర్ ఆల్ నైస్. 'జవాన్' కూడా బావుంటుంది. అండ్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్ విచ్ ఈస్ మై ఫేవరెట్ ఇస్ 'రిపబ్లిక్'. 'రిపబ్లిక్' గురించి ఫుల్ ఫ్లెడ్జ్‌లో ఇంకో వీడియో తీయాలి. ఇట్స్ డైరెక్టెడ్ బై దేవ్ కట్ట. ఇట్స్ వెరీ, వెరీ మచ్ పోయింది. నాకు రాదు. నాకు వీడియోలు తీయడం రాదు. వీడియో ముందు మాట్లాడడం రాదు. వీడియో లేకుండా మాట్లాడమంటే గిలగిలా మాట్లాడతాను. అదే 'రిపబ్లిక్' దేవ్ కట్ట. ఇట్స్ వెరీ క్లోజ్ టు రియాలిటీ. ఈరోజు జరుగుతున్న పాలిటిక్స్ గురించి ఇదంతా మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హావ్ సో మచ్ టు స్పీక్ అబౌట్ 'రిపబ్లిక్'. ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. బెస్ట్ ఎందుకంటే ఇట్స్ ఆల్సో ద బెస్ట్. అండ్ ఏం 'పిల్లా నువ్వు లేని జీవితం' చాలా బాగుంది. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఐవ్ సీన్ ఇట్ 100 టైమ్స్. ఇప్పుడు వరకు 100 సార్లు చూసుంటా ఆ సినిమాని. అయినా ఎందుకు ఈ యాక్టర్ ఎందుకు అండర్ రేటెడో అర్థం కాదు. ఓకే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి తీసుకొద్దాం. నాకెందుకో అనిపిస్తది 'రామ్ చరణ్' ఓకే. వాటెవర్ బట్ 'రామ్ చరణ్' కంటే 'సాయి ధరమ్ తేజ్‌కే' మెగా గ్రేస్ వచ్చిందేమో అని అనిపిస్తది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాన్సింగ్. ఓకే. 'రామ్ చరణ్' డూ హాస్ ద గ్రేస్. మాట్లాడొద్దు. ఓకే. జస్ట్ 'సాయి ధరమ్ తేజ్'. 'సాయి ధరమ్ తేజ్' డిడ్ గెట్ ద గ్రేస్. ఆ మెగా చిరంజీవి గారి గ్రేస్ నిజంగానే వచ్చింది 'సాయి ధరమ్ తేజ్‌కి'. ద వే హీ డాన్సెస్, ద వే హీ యాక్ట్స్, ఆల్ ది మొత్తం ఎమోషన్స్ అన్నీ బావుంటాయి. కానీ అండర్ రేటెడ్ చెయ్యకండి. అండర్ రేటెడ్ ఎంకరేజ్ చేయండి. ప్రతిసారి నెపోటిజం అని అనేయకండి. 'సాయి ధరమ్ తేజ్' యాస్ ఎన్ యాక్టర్ ఈస్ ద బెస్ట్. ఈస్ ఈస్ గుడ్. చాలా మంచి సినిమాలు. స్క్రిప్ట్స్ సెలెక్షన్ కూడా బావుంటది. హి సెలెక్ట్స్ స్క్రిప్ట్స్ దట్ హీ కెన్ డూ. అతను చేసే స్క్రిప్ట్‌లే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే అది ఆ స్క్రిప్ట్‌లో అతను చేయగలుగుతాడు కాబట్టి. అలాంటి స్క్రిప్ట్సే సెలెక్ట్ చేసుకుంటాడు. అట్లా కొన్ని మూవీస్‌లో ఫ్రీ ఫ్లోయింగ్ గై లాగా కొంచెం మొత్తం లోకల్ బాయ్ లాగా అండ్ దెన్ సడెన్‌లీ హి బికమ్స్ ఎ జవాన్. ద వే హి క్యారీస్ ఎవ్రీ క్యారెక్టర్. ఒక సినిమాలో సోల్జర్‌గా పోలీస్ ఐఏఎస్‌లా చేశాడు. అది కూడా చాలా డీసెంట్‌గా క్యారీ చేశాడు. అండ్ 'విరూపాక్ష' ఆల్సో ఆ డీసెన్సీ ద వే హి క్యారీస్ ద డిసిప్లిన్ ఇస్ నైస్. అలా అని మళ్ళీ లోకల్ బాయ్ క్యారెక్టర్ అంటే 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌లో' అదొక జాయ్‌ఫుల్‌నెస్. ఇంకా 'పిల్ల నువ్వు లేని జీవితం', 'తేజ ఐ లవ్ యూ' ఇలాంటి మూవీస్‌లో అండ్ 'చిత్రలహరి' ఇది మాట్లాడాలి 'చిత్రలహరి' సినిమా గురించి. 'చిత్రలహరి' ఐ డోంట్ నో. ఇట్స్ నాట్ అండర్ రేటెడ్. ఇట్స్ నాట్ అండర్ రేటెడ్. కిషోర్ తిరుమల గారు దర్శకత్వం చేశారు. హీ ఆల్సో డైరెక్టెడ్ 'నేను సాయి జలజ', 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈయన సినిమాలు గూడా బావుంటాయి. రియల్లీ లైక్ హిస్ ఫిల్మ్స్. అండ్ 'చిత్రలహరి' అసలు అది ఒక చక్కగా చెక్కిన శిల్పం అది సినిమా. హిట్ అయిందా అంటే నాకు తెలీదు. హిట్ అయ్యే ఉంటుంది. చాలా మంచి సినిమా అది. చాలా బావుంటుంది. బికాజ్ ఏ ఆ ఫాదర్‌కి ఇంకా సన్‌కి మధ్యలో ఉన్న ఎమోషన్స్ గానీ ఇంకా హీరోయిన్ అర్థం చేసుకోవడం కానీ, ద వే హీ పర్సీవ్స్ హిస్ గోల్. ఎన్ని సార్లు కొట్టిన చావని పాములాగా కాదు. అంత రా‌గా చెప్పలేను. కానీ ఒక డైలాగ్ ఉంటది. స్ మెయిన్ స్విచ్ ఆఫ్ అయితే అహా! బల్బ్ ఆగిపోతే మెయిన్ స్విచ్ బయట ఉంటుంది అని తెలిసిన వాడికి అతని జీవితం ఏ స్విచ్ చేస్తే ఎలుగుతదో తెలీదా కన్నా అని.
చాలా బావుంటది. ఆ డైలాగ్ ఎక్కడా కూడా దేన్ని కిందకి చేయకుండా, ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆఖరికి గ్లాస్‌మేట్ ఆ సునీల్ క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెంట్ ఇచ్చి, చాలా చక్కగా చెక్కిన శిల్పం అది. బావుంటుంది. ఈ సినిమా గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి సినిమా ఇలానే 'తేజ ఐ లవ్ యూ' ఇట్స్ ఎ రియల్లీ నైస్ లవ్ స్టోరీ. కొంచెం ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. థెre's a lot of family drama and then Anupama Parmeshwaran is the heroine here. బావుంటుంది. లాస్ట్ వరకు ఇట్ కీప్స్ ద ఆడియన్స్ ఎంగేజింగ్ అండ్ 'ఇంటెలిజెంట్' ఈజ్ ఆల్సో ఎ నైస్ ఫిల్మ్. ఎవరిది 'లావణ్య త్రిపాఠి' అండ్ 'సాయిధరమ్ తేజ్'. ఈ సినిమాలో కొంచెం ఇట్స్ నైస్ ఎథికల్ హ్యాకింగ్ గురించి ఉంటుంది అండ్ ఆల్ దట్. ఈ సినిమా 'జవాన్' ఈజ్ అనదర్ రియల్లీ నైస్ ఫిల్మ్. 'బీవీఎస్ రాజు' గారు దర్శకత్వం చేశారు. ఇందులో గూడా ఆ విలన్‌కి, హీరోకి ఏదైతే ఒక జరుగుతుందో ద వార్. ఎవరో వచ్చారు. కానీ పర్లేదు. హీ హీరోకి, విలన్‌కి ఒక అవి క్రాఫ్టింగ్ మంచిగా చేశారు. ఆ చైల్డ్‌హుడ్ బిహేవియర్ పెద్దయ్యాక ఎలా ఉంటారు అని. స్టార్టింగ్ చాలా బావుంటుంది ఈ సినిమాలో. ఎవరో థాంక్ యూ చెప్పారు. ఓకే. నోటిఫికేషన్స్ వస్తా ఉన్నాయి. అండ్ కమింగ్ టు 'నక్షత్రం' ఈ సినిమా నేనింకా చూడాలి. ఇట్స్ ఎ మల్టీ స్టారర్ ఫిల్మ్. వెయిట్ 'నక్షత్రం' సాయిధరమ్ తేజ్‌ది కాదు. షిట్. సాయిధరమ్ తేజ్ ఈస్ ఆల్సో దేర్ బట్ యాహ్! ఈ 'నక్షత్రం' అనేసి ఫిల్మ్ నేనింకా చూడలేదు. ఇట్స్ ఓకే. 1, 2 మర్చిపోవచ్చు. తిక్కా కూడా పర్లేదు బానే ఉంటుంది. అంటే ఏమో మరీ తిక్కగా ఉంటుంది ఆ సినిమా. కానీ పాటలు మాత్రం బావుంటాయి. ఎవరు దీనికి 'ఎస్ఎస్ తమన్' మ్యూజిక్ కంపోజర్. చాలా బావుంటాయి ఇందులో పాటలు కూడా. ఇంకా మన 'సుప్రీం' గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. అనిల్ రావిపూడి గారు. అసలు ఇందులో 'రాశి ఖన్నా' క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్స్ అన్నీ బావుంటాయి. 'అనిల్ రావిపూడి' వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది. 'అనిల్ రావిపూడి' గారి ఫస్ట్ ఫిల్మా అనుకుంటా. నాకు తెలీదు. నాకు గుర్తు రావట్లేదు. అనుకుంటా. ఇట్స్ ఎ వెరీ నైస్ ఫిల్మ్. ఎప్పుడు బోర్ కొట్టినా ఓకే. దిస్ ఇస్ ఐ గెస్ ద సెకండ్ ఫిల్మ్. 'పటాస్' ఫస్ట్ అనుకుంటా. ఇదెప్పుడు 2016లో రిలీజ్ అయింది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్. 'పటాస్' హిస్ ఫస్ట్ ఫిల్మ్ 2015లో. ఎంతన్నా ఈ సినిమా కూడా బావుంటుంది చాలా. మంచిగా క్రాఫ్ట్ చేసి, ఎమోషన్స్ అన్నీ బాగా క్యారీ చేస్తాడు. స్టోరీ కూడా చాలా బావుంది. ఎన్ని సార్లు చూసినా కూడా బోర్ కొట్టదు ఈ సినిమా. 'సుబ్రహ్మణ్యం సేల్' గురించి మర్చిపోదాం. మాటలే లెవ్వు. అది ఒక ట్విస్ట్ గానివ్వండి, ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, అన్నీ బావుంటాయి అందులో. తప్పకుండా చూడాలి. 'రే' అనేది కూడా ఒక మంచి ఫిల్మే. స్టేరింగ్ 'శ్రద్ధా దాస్' నేను మొత్తం చూడలేదు. బిట్స్ అండ్ పీసెస్ చూసాను. ఓకే. 1, 2 ఫిల్మ్స్ వదిలేద్దాం. ఆ వదిలేద్దాం అనుకున్న ఫిల్మ్‌లో ఇది ఒకటి. అండ్ 'పిల్ల నువ్వు లేని జీవితం' ఇది కూడా బావుంటుంది. ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్. 'జగపతి బాబు' గారు అందరూ ఉన్నారు. 'రెజీనా'. ఆల్ దీస్ మూవీస్ ఆర్ నైస్. ఇంకా నెక్స్ట్ సినిమా 'విరూపాక్ష' కూడా. 'విరూపాక్ష' ఇట్స్ ఆడియన్స్ ఫేవరెట్. చాలా బావుంది. ఎంతన్నా మరి చేతబడి ఈస్ వెరీ పవర్‌ఫుల్. ఇట్స్ ఎ నైస్ ఫిల్మ్. 'సోలో బతుకే సో బెటర్' కూడా బావుంటుంది. ప్రతిరోజు పండగే ఇట్స్ క్లాసిక్. ఇట్స్ నైస్. మారుతి గారు చాలా చేశారు. ఇందులో కూడా 'రాశి ఖన్నా' ఎందుకో నాకు 'రాశి ఖన్నా' ఇంకా 'సాయిధరమ్ తేజ్' వాళ్ళ పేరు చాలా బావుంటుంది. అండ్ 'బ్రో' గురించి మర్చిపోదాంలే బ్రో. వద్దు 'బ్రో' గురించి ఇప్పుడొద్దు. 'బ్రో' ఈజ్ ఎ నైస్ ఫిల్మ్. ఎంతైనా రీమేక్ ఉన్నంత బాగోదు కదా! రీమేక్స్ ఆర్ ఆల్వేస్ కొన్ని క్లాసిక్స్ టచ్ చేయదు. వన్ ఆఫ్ ద క్లాసిక్ వాస్ సపోజ్ టు బి దిస్ ఫిల్మ్ కానీ టచ్ చేశారు. అంత మార్క్ ఇందులో అతని పేరు కూడా మార్కే. అందుకని ఆ మార్క్‌కి రీచ్ అవ్వలేకపోయారు. ఇట్స్ నైస్. కొంచెం 'పవన్ కళ్యాణ్' యాడ్ చేసి, కాంట్రోవర్సీస్ చేసి ఏదో నడిపిచ్చారు గానీ ఐ డోంట్ నో. ఇంకా 'సత్య' అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. వావ్! ఆ 'స్వాతితో' నిజంగా ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ షార్ట్ ఫిల్మ్. అంటే ఇంత పెద్ద హీరో అయ్యుండి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం. నో వన్ అసలెవరు చెయ్యరు. హీరో అయిపోయాక మళ్ళీ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఎవరు చెయ్యరు. కానీ బావుంది. ఇట్స్ నైస్. ఆ 'సత్య' అనే స్వాతి గారితో ఇట్స్ అబౌట్ స్వాతీస్ లైఫ్. సో, ఇతను ఆమె చేసిన దాంట్లో గెస్ట్ లాగా. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. ఇంకా నెక్స్ట్ సినిమా 'ఎస్‌వైజీ' ఏ సినిమా ఏంటి? ఇంకొకటి కూడా ఉండాలి. 'గాంజా శంకరో' ఏదో మరి. ఐ డోంట్ రిమెంబర్ బట్ యాహ్! 'విరూపాక్ష 2' కూడా వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ హీ హాస్ టు బి రికగ్నైజ్డ్. ఇంకా మంచి రికగ్నిషన్ రావాలి. ప్రతిసారి మెగా ఫ్యామిలీ అనకుండా కాల్ హిమ్ యాస్ సాయి ధరమ్ తేజ్. అంతే. అమ్మో! ఆల్రెడీ 9 మినిట్స్ అయిపోయింది వీడియో. ఓకే. బై.